హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో ఈవో మంత్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవో మంత్ అంటే ఏంటంటే, ఈవో అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది మంత్ అన్నమాట. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ది మంత్ ఇది ఎలా ఉంటుందంటే, రిటర్న్స్ ఏ డేట్ అండ్ టైం ఫార్మాట్ ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ అన్నమాట. అంటే మీరు ఒకసారి ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే, దీని యొక్క సింటాక్స్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, స్టార్ట్ డేట్ అంటే ఇక్కడ మీరు ఏ డేట్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చిన దానికి మంత్స్ అన్నమాట. అంటే ఇప్పుడు జనవరి ఇచ్చారనుకో, 2 మంత్స్ యాడ్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో మార్చి డేటాగా చూపిస్తుంది. సో -2 ఇచ్చారనుకోండి, నవంబర్ డేటా కింద చూపించడం జరుగుతూ ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఏప్రిల్ ఓకే 1 2024 ఇస్తున్నా. ఏప్రిల్ 1 2024. ఓకే. సో దీనికి ఏంటి అంటే 1 మంత్ యాడ్ కావాలా, దెన్ క్లోజ్ ఇట్. సో 1 మంత్ యాడ్ చేయగానే ఏమవుతుంది, ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సో 4th మంత్ కాబట్టిగా 1 ఇచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 ఇస్తే 31st చూపిస్తుంది. ఎందుకనంటే ఇది ఈవో మంత్ అంటే ఏంటిదని అంటే, ఎండ్ ఆఫ్ ది మంత్ గా మనం దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈవో మంత్ అనేది ఎండ్ ఆఫ్ ది మంత్. ఇప్పుడు -1 ఇచ్చినా కానీ ఆ ఏప్రిల్ కి బిఫోర్ మంత్, ఎండ్ ఆఫ్ ది మంత్ ఎంత ఉన్నదనేది మనకు చూపిస్తూ ఉంటుంది ఇలా. ఓకేనా? మరి ఇప్పుడు మనకు ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది, దీన్ని రియల్ టైంలో ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓకే. చూడండి, రియల్ టైంలో ఈ ఫంక్షన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్లలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. కాకపోతే కానీ నేను చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మీకు ఇంకా రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసి చెప్తా ఉంటాం. సో మనకి ఏంటంటే సింగిల్ ఫంక్షన్ గురించి అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ బేసిక్ చెప్తున్నాను, మెల్లిమెల్లిగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు డేట్ అనేది ఉంది. ఈ డేట్లో మండే December 1, 2014 నాడు మనకు ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అయింది అనుకోండి. ఇదేంటి, నాకు 6 మంత్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటి, ఇది ఎక్కడ ఉంది? ఓకే. ఈ ఫినాన్షియల్ అనేది ఏంది, టేబుల్ నేము. డేట్ అనేది ఏంటంటే ఈ యొక్క డేట్ కాలం నేము. ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందండి, 6 మంత్స్ తర్వాత ఎక్స్పైర్ అవుతుంది అన్నప్పుడు మనకి ఏంటంటే, ఈ యొక్క డేట్ కి ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే ఉందో 6 మంత్స్ యాడ్ అయిపోయి ఆ మంత్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది.